హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ, Hallelujah. The hidden wisdom in the Holy Bible by Geoffrey Hudson. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనందరం ఇప్పుడు ఏదో ఒక దాంట్లో ఉన్నాం. ఎప్పుడైనా కానీ ఒకటి ఉంటుంది. అయితే అది పరిమితము అపరిమితము అని 2 రకాలు వచ్చినాయి మనకి ఇప్పుడు. పరిమితం అంటే ఈ దేహం వరకు పరిమితమై అనేకత్వంలోకి. పరిమితం అనేటప్పటికల్లా అనేకత్వంలోకి ఉన్నట్టుగా అయింది. అపరిమితం అంటే ఏకత్వంలోకి వచ్చినట్టు అయింది. ఇట్లాగా 2 మనకి ఎదురుపడుతున్నాయి. మనం ఈ రెండిట్లో పరిమితాన్నే తీసుకున్నాం. పరిమితత్వంతో మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. అంటే అనేకత్వము, భిన్నత్వము వీటికి సంబంధించి. ఇక్కడ ఏమైంది? గింజగా అయింది ఇప్పుడు ఇది. ఈ గింజ అది మరణిస్తే గాని మరలా మహావృక్షంగా అది రూపాంతరం చెందదు. అట్లాగే ఈ పరిమితము అనేది, ఈ పరిమితత్వము అనేది మరణిస్తే గాని అపరిమితత్వంలోకి రావడానికి అవకాశం ఉండదు అన్నట్టుగా మనకి చెప్తూ ఉన్నారు. అంటే ఈ పరిమితత్వం అపరిమితత్వానికి శరణాగతి చెంది దానికి బలి ఇవ్వటం. ఇప్పుడు దానికి ఉదాహరణగానే మనకి ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే, the renunciation seems always to be of that
విచ్ వి హెల్డ్ మోస్ట్ డియర్. మనము ఈ పరిమితత్వమే చాలా ప్రాముఖ్యమైనదిగా, అసలైందిగా, ప్రేమపూర్వకంగా మనం తీసుకున్నాము. దీన్ని మనం త్యజించాల్సిన అవసరం ఉంది. రెనౌన్సియేషన్, సన్యసించాల్సిన అవసరం ఉంది. దీన్ని బలిపెట్టాల్సిన అవసరం ఉంది. దీ దీని పట్ల మనం మరణించాల్సిన అవసరం ఉంది. అదే ఈ రోజు యొక్క విశేషము. అది మనం బక్రీద్ పండుగ జరుపుకుంటున్నాము. ఆ బక్రీద్ యొక్క విశేషం ఏంటంటే, మనోవాంఛల త్యాగమే బక్రీద్. రెనౌన్సియేషన్ ఆఫ్ మోస్ట్ డియర్. మనకి కావాల్సినవి ఇవి చాలా అవసరము అన్నట్టుగా మనం ఏవైతే మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క త్యాగమే ఈ అపరిమితత్వంలోకి వెళ్ళటం. అదే ఈ బక్రీద్ పండుగ మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే పుత్రుడు తండ్రి తన పుత్రుణ్ణి గాఢంగా ప్రేమిస్తాడు. అన్నిటికన్నా ఎక్కువగా గాఢంగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమించినటువంటి తన పుత్రుణ్ణి దైవాజ్ఞగా నాకు సమర్పించు అన్నాడు దైవం అన్నట్టుగా కల వచ్చింది ఆయనకి. వెంటనే ఆయన్ని బలి పెట్టడానికి సిద్ధమయ్యాడు. కాబట్టి మనం ఈ బైబిల్‌లో మనకి చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఇది ఇక్కడ మనకి కొంత వివరణ మనకు అందుతుంది. కాబట్టి దీని గురించి కొంచెం వివరంగా మనం ఉదయం కొంత చెప్పుకున్నాం ప్రేయర్ సమయంలో. ఇప్పుడు ఇది పూర్తి వివరంగా మనం దీని గురించి చెప్పుకుందాం. జిల్ హజ్ 10వ తేదీ. ఈద్ ఉల్ హజ్ హా. ఈద్ ఉల్ హజ్ హా ఒక మహత్తర పర్వదినం. వ్యావహారికంలో దీన్ని బక్రీద్ పండుగ అంటారు. జిల్ హజ్ అనే నెలలో వచ్చింది కాబట్టి ఇది ఈద్ అంటే పవిత్రమైనది. జిల్ హజ్ ఆ నెలలో 10వ దినాన ఇది 10వ రోజు. ఆ నెలకి సంబంధించి 10వ రోజు. ఈ రోజున జరుపుకునే మహత్తర పర్వదినం ఇది. వ్యావహారికంగా దీన్ని బక్రీద్ పండుగ అంటారు. బక్రీద్ పేరు వినగానే మొదట మనకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం ల పేర్లు గుర్తుకొస్తాయి. ఆ మహనీయుల విశ్వాస పటిమ, త్యాగ నిరతి కళ్ళ ముందు కదలాడతాయి. అలనాటి ఆ మధుర ఘట్టాలు ఒక్కొక్కటిగా మనోయవనికపై ఆవిష్కృతమవుతాయి. వారి ఒక్కో అడుగు జాడ విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఈ విధంగా ఆ త్యాగధనుల ఒక్కో ఆచరణను స్మరించుకుంటూ జరుపుకునే పర్వదినమే ఈదుల్ అజ్హా, అదే బక్రీద్. ఆ రోజే అరేబియా దేశంలోని మక్కా నగరంలో హజ్ ఆరాధన జరుగుతుంది. ఈ హజ్ ఆరాధన జరుగుతుంది. హజ్ యాత్ర అనేది కూడా ఈ పేరు మీదుగా వచ్చిందనమాట. అంటే హజ్ మాసంలో చేసే యాత్ర అన్నట్టుగా. లక్షలాది మంది యాత్రికులతో ఆ పవిత్ర నగరం కళకళలాడుతూ ఉంటుంది. లబ్సైక్ నినాదాలు సర్వత్రా మిన్నంటుతూ ఉంటాయి. అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్త వారి ప్రవచనాలను పాటించడంలో భక్తులు నిమగ్నమై ఉంటారు. నేల ఈనినట్లు కనిపించే ఆ జనవాహినిలో తవాఫ్ చేసేవారు కొందరైతే, సఫా మర్వా కొండల మధ్య సయీ చేసేవారు మరికొందరు.
అదొక అపురూపమైన సుందర దృశ్యం, రమణీయమైన అద్భుత సన్నివేశం. అల్లాహ్ స్తోత్రంతో పరవశించి తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక కేంద్ర బింబం. జిల్ హజ్ 10వ తేదీన జరుపుకునే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజరత్ ఇబ్రాహీం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగ ఉత్సవం. ప్రపంచ విశ్వాసుల పర్వదినం. ఇదేదో మామూలుగా జరిగే ఆచారం కాదు. ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియారూపంలో దైవ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అద్భుత ప్రక్రియ. మనిషి తనను తాను తగ్గించుకుని వినమ్రపూర్వకంగా అల్లాహ్ ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్ప రోజు. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరులని గుండెలకు హత్తుకోవలసిన రోజు. ఈ పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకుపోకుండా, నలుగురితో మమేకం కాకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరుచుకోకుండా ఏ సంతోషమైనా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా నలుగురితో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుంది పండుగ. ప్రతి ఒక్కరూ తమ స్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు జిల్ హజ్ నెలలో హజ్ యాత్రకు వెళతారు. అంతటి స్తోమత లేని వారు ఇళ్ల వద్దనే ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్తోమత కూడా లేకపోతే 2 రకాతుల నమాజు ఆచరించిన దయామయుడైన దైవం హజ్ ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంత మాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుద్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేద సాధల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారిని భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ. తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ. నా కోసం నుంచి, నా చుట్టూ ఉన్న వారి కోసం, మంచి కోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎంతో కొంత త్యాగం చేయాలన్న సందేశం ఇందులో ఉంది. ఈ రోజున ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. అందుకని పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో త్యాగధనులైన హజరత్ ఇబ్రాహీం, ఇస్మాయిల్ గార్ల స్ఫూర్తి తొణికిసలాడాలి. దైవ ప్రసన్నత కోసం, ఇహపర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్థైర్యాలు కనబరిచారో మనం కూడా అలాంటి ప్రయత్నం చేయాలి. సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరుచుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ సందర్భంగా మనం ఖుర్బానీలు ఇస్తాం, నమాజులు చేస్తాం, ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరిస్తాం. కానీ మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్న కార్యమే. కానీ హజరత్ ఇబ్రాహీం, ఇస్మాయిల్ గార్ల త్యాగాలను స్మరించుకుంటే ఏమాత్రం కష్టం కాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమైన దశలను దాటవలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమైనా వృధా పోదు. చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.
దైవం మనందరిలో త్యాగభావం, పరోపకార గుణాలను పెంపొందించాలని ప్రార్థిద్దాం. ఈ పండుగకు హజ్ కుర్బానీలకు మూల కారణం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈయన గొప్పదైన ప్రవక్త, గొప్ప దైవ ప్రవక్త. ఈయన గొప్ప దైవ ప్రవక్త, దేవునికి ప్రియమిత్రుడు. తన పూర్తి జీవితం ద్వారా దైవ ప్రసన్నతకు మించిన కార్యం మరొకటి లేదని నిరూపించిన త్యాగధనుడు. కలలో కనిపించింది కూడా కరుణామైన ఆజ్ఞగానే భావించి ఆచరించేవారు. ఒకరోజు ఇబ్రాహీం ప్రవక్త తన ముద్దుల కొడుకు ఇస్మాయిల్ గొంతు కోస్తున్నట్లు కలగన్నారు. దీన్ని ఆయన దైవాజ్ఞగా భావించి తనయునితో సంప్రదించారు. తండ్రికి తగ్గ ఆ తనయుడు వెనక ముందు ఆలోచించకుండా త్యాగానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో వారు ఎదుర్కొన్న పరీక్షలు, అందులో వారు సఫలమైన తీరు, వారి ఒక్కో ఆచరణ ప్రళయకాలం వరకు సజీవంగా ఉండేలా ఏర్పాటు చేశాడు దైవం. అందుకే విశ్వవ్యాప్త విశ్వాసులు ఆ మహనీయుల ఒక్కో ఆచరణను స్మరించుకుంటూ దేవుని ఘనతను, గొప్పతనాన్ని కీర్తిస్తూ సముచిత రీతిలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి పండుగ రోజు ఈద్‌గాహుకు చేరుకుని వేనోళ్ల దైవాన్ని స్తుతిస్తారు. తన అంటే ఈ తనయుణ్ణి, ఈ కుమారుణ్ణి బలిపెట్టడం అనేది మన కథల్లో కూడా ఉన్నాయి ఇక్కడ. ఈశ్వరుడు వేరే భిక్షగాడి రూపంలో వచ్చి ఆయనకి భిక్ష వేస్తుంటే నాకు ఇంకోటేదో కథ ఉంది మొత్తానికి. గుర్తులేదు. అంటే తన తనయుణ్ణి చంపి కూర వండి వచ్చిన వాడికి పెట్టడం అనేది ఏదో మన ఆ దైవాజ్ఞగా. అప్పుడు దైవం సంతోషించి మరలా కుమారుణ్ణి బతికిస్తాడు. అట్లాగే ఇతను కూడా బలిపెట్టిన కుమారుణ్ణి బతికిస్తాడు అల్లాహ్. ఒక్క నిమిషం ఉండు. ఇది తొలి ఏకాదశి గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం.